నీటి ఆదా కొరకు చేయబడినటువంటి నూతన సాంకేతిక విషయమైనటువంటి ఈ తడి పొడి పద్ధతి ముఖ్యంగా మన ప్రాంతాల్లో అనుకూలంగా వాళ్ళకి అర్థమయ్యే రకంగా చెప్పాలనంటే నీళ్లు నిలవగట్టి మళ్ళీ తర్వాత ఆరబెట్టడం, పొలంలో నీరు నిలవగట్టి మళ్ళీ తర్వాత ఆరబెట్టడం అనే పద్ధతి. దీన్ని ఒక సూచికగా మనకు రైతులకు ఉపయోగంగా కొంత అలవాటు చేసుకునేటువంటి ఉద్దేశంలో ముఖ్యంగా ఇది ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫిలిప్పైన్స్ వారు డెవలప్ చేసినటువంటి ఈ తడి పొడి పద్ధతిని సూచిక అయినటువంటి ఒక ప్లాస్టిక్ గుట్టం లాంటి పరికరం. రైతులకు అర్థమయ్యే రకంగా చెప్పాలంటే ఇది ఒక కేసింగ్ పైప్ లాంటి నిర్మాణం, చాలా తక్కువ ఖర్చు, 100 రూపాయల కన్నా చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. వారు సాధారణంగా బోర్బావులకు వేసేటప్పుడు వాడేటువంటి ప్లాస్టిక్ కేసింగ్ పైప్ లాంటిదే. దీన్ని సుమారుగా మనకు ఒక 30 సెంటీమీటర్ల పొడుగుతో ఒక 15 సెంటీమీటర్ల వ్యాసంతో ఉండేటట్టుగా తీసుకొని ఆ చిన్న పైపులో ఒక సగం వరకు కూడా దాదాపుగా ఒక 2.5 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వరకు ఉండేటట్టు సమానంగా రంధ్రాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సగం వరకు కూడా కింద లోవర్ బాటమ్ వైపు, అలాగే పై వైపుగా కేసింగ్ పైప్ నార్మల్గా ఉంటుంది. సో ఈ రకంగా ఈ 2.5 నుంచి 5 సెంటీమీటర్ల గ్యాప్తో మనం చిన్న చిన్న హోల్స్గా చేసుకున్నటువంటి ఈ కేసింగ్ పైప్ని మనకు ఒరకు దగ్గరగా ఉండేటట్లుగా పొలంలో నీటిని ఏ రకంగా మన అంచనా మేరకు ఇచ్చేటువంటి సౌలభ్యం రీత్యా రైతు మన గట్లపై నుంచి కూడా నీటిని ఎంతవరకు ఉంది, ఏ లెవెల్ వరకు ఉంది అని చూసుకునేట్టుగా ఈ పరికరాన్ని ఇర్రి సాంకేతికతతో డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది భూమిలో పెట్టిన మనకు ఒరకు దగ్గరగా పెట్టినప్పుడు రైతులకు అనుకూలంగా ఉండేటువంటి ఒక వరి మడిలో పెట్టి దాన్ని అనుగుణంగా ముఖ్యంగా కింద గట్టి పలక ఉంటుంది. దున్నిన తర్వాత మడి దమ్ము చేసిన తర్వాత ఆ గట్టి పలక లేనటువంటి భాగాన్ని చూసుకొని ఇది ఇన్స్టాల్ చేయడం అవుతుంది. అంటే ఈ యొక్క చిన్న తేలికైనటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ ట్యూబ్ లాంటి పరికరాన్ని మనం ఆ రకంగా ఇన్స్టాల్ చేసినప్పుడు దాంట్లో దమ్ము చేసిన పొలంలో ఉండేటువంటి మట్టి లోపల, ఈ పైపు లోపల ఉన్నటువంటి మట్టిని అంతా కూడా బయటకు తీసేసి ఏదైతే పొలంలో నీరు ఇచ్చినప్పుడు ఏ లెవెల్లో ఉంటుందో ఈ పైపులో మనకు అనుగుణంగా కింద వరకు కొన్ని రంధ్రాలు చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ పైపులో ఉండేటువంటి నీరు పక్కన ఉన్నటువంటి మడిలో ఉండేటువంటి నీరు సమానంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. అప్పుడు వివిధ దశలు, ఇంతకుముందు చెప్పినట్టుగా వరిలో కూడా వివిధ దశల్లో నీటి వినియోగం అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మొదటగా మనము కలుపు తీసేసిన తర్వాత, నాటిన మళ్ళీ కలుపు తీసేసిన తర్వాత ముఖ్యంగా రైతులకు ఒక సూచన, ఇది కేవలము బోరుబావుల ద్వారా సాగు చేసేటువంటి ప్రాంతాల్లో చాలా అనుకూలమైన పద్ధతి, నీటి వినియోగాన్ని తగ్గించే, నీటి ఆదా చేసేటువంటి పద్ధతి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము నీటిని సమానంగా మెయింటైన్ చేసినప్పుడు మొదటగా కలుపు తీసేసిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత మనల్ని నార్మల్గా నీరు తడిని ఇచ్చినట్టుగా ఇచ్చి ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత, కలుపు తీసేసిన తర్వాత ఇన్స్టాల్ చేస్తాం. కాబట్టి ఈ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో ఉండేటువంటి నీరు ఎప్పుడైతే మొదటి దశలో అంటే పిలక దశ వరకు కూడా చూసినట్లయితే, నాటు వేసిన తర్వాత కలుపు తీసిన తర్వాత నుంచి మనము పిలక దశ వరకు వచ్చినట్టుగా అప్పటి వరకు ఒక 2 సెంటీమీటర్ల నీరు ఎప్పుడైతే 5 సెంటీమీటర్ల వరకు తగ్గినప్పుడు, అంటే ఆ బాటంలో పైప్లో ఉండేటువంటి నీరు 5 సెంటీమీటర్లకు కిందకు తగ్గినప్పుడు మనం నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతిసారి మనం చూసుకున్నప్పుడు 5 సెంటీమీటర్ల నీరు తగ్గి, అంటే ఒక 2 ఇంచుల వాళ్ళకి అనుకూలంగా అర్థమయ్యేటువంటి సౌలభ్యం రీత్యా ఈ చిన్న చిన్న రంధ్రాలు అదే అవుతుంది. ఒక 2 రంధ్రాల మధ్యల గ్యాప్ ఒక 2.5 సెంటీమీటర్లు అనుకుంటే, ఇక్కడ ఈ 3 హోల్స్ మధ్యలో గ్యాప్ ఒక 5 సెంటీమీటర్స్, ఆ అంచనా కొరకు ఈ పరికరం అనేది రూపొందించడం జరిగింది. దీంట్లో భాగంగా మనము దాంట్లో ఈ గ్యాప్ని మెయింటైన్ చేస్తే ఎప్పుడైతే 5 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం మనకు నీరు అనేది తగ్గినప్పుడు అప్పుడు మాత్రమే పొలానికి ఇరిగేషన్ ఇవ్వడం, నీటిని ఇవ్వడం. అలాగే మనకు గింజగట్టే దశ, పూత దశ, గింజగట్టే దశలో నీటి వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా మనము కొంత దీనికి అనుగుణంగా మనకు పైపులో ఉండేటువంటి నీటిని మట్టానికి అనుగుణంగా మనము ఎక్కువ తళ్ళు మనకు ఇచ్చినట్లయితే రిపీటెడ్గా ఆ టైంలో మనకు ఎటువంటి దిగుబడి నష్టం జరగకుండా ఉంటుంది. కొంత ఎక్కువ నీటి మనం తక్కువ అంటే 3 సెంటీమీటర్లు 2.5 నుంచి 3 సెంటీమీటర్లు తగ్గినప్పుడే మాత్రమే ఎమ్మటే మనము నీటిని వరి పొలానికి ఇచ్చినట్లయితే ఎటువంటి దిగుబడి నష్టం లేకుండా
తక్కువ తడులతోని దాదాపుగా పరిశోధనల్లో తేలిన అంశాన్ని ప్రకారము దీని ద్వారా దాదాపుగా 30% వరకు కూడా నీటిని ఆదా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనము టెక్నికల్గా అన్ని కండిషన్స్ మనం ఫాలో అయితే దాదాపు 30% వరకు కూడా వరిలో మనం నీటిని ఆదా చేయవచ్చు.